ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు సెంట్రల్ నుంచి ఆర్మీ మెడికల్ కాప్స్కి సంబంధించి అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నిన్న నుంచి స్టార్ట్ అయింది. అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తంగా 113 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో ఎంటీఎస్ అని, ఎల్డీసీ అని, ఫైర్మెన్ అని, స్టేనో అని ఇలా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి కొంత క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మీకు క్లియర్ కట్గా ఇదే వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ వీడియో లెంత్ ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా కంటిన్యూగా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకోసం అంటే మీకు మొత్తం సమాచారం ఇందులో ఉంది కాబట్టి కేవలం 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి ఇందులో ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అని చెప్పేసి DGFMS అని చెప్పేసి పిలుస్తారు. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఇందులో మొత్తంగా మనకి గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి, దాంతోపాటు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మొత్తంగా చూసుకుంటే మనకు 113 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. కేటగిరీ వైజ్గా చూసుకోండి, అసలు మొత్తంగా ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసుకోండి. టోటల్గా 113 వేకెన్సీలు, ఎస్సీకి 14 వేకెన్సీలు, ఎస్టీకి 9, ఓబీసీకి జస్ట్ 44, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 44 వేకెన్సీలు ఇక్కడ కేటాయించడం జరిగింది. యూఆర్ చూసుకున్నట్టు కేవలం యూఆర్లో రెండు పోస్టులు ఉన్నాయండి. అది ఎటు కాకుండా యూఆర్లో జస్ట్ 2 పోస్టులు అనే పెట్టినారు. మొత్తంగా అకౌంటెంట్ అని, స్టెనోగ్రాఫర్ అని, ఎల్డీసీ అని, స్టోర్ కీపర్ అని మీ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని చూసుకొని వాటికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో ఎంటీఎస్ అని చెప్పేసి, అదేవిధంగా ట్రేడ్మెన్ అని, వాషర్ మ్యాన్ అని కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు వేకెన్సీస్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోండి. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి డేట్స్ చూసుకుంటే నిన్న నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అంటే జనవరి 7 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 6 డేట్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మొదటి ఎగ్జామ్ ఉంటుంది. ప్రజెంట్ ఎగ్జామ్ గురించి ఎలాంటి ప్రస్తావన అయితే లేదు. అప్డేట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే అకౌంటెంట్ అని చెప్పేసి, స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి దానికి సపరేట్గా ఏజ్ లిమిట్ ఉంది. మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అయితే దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. దాంతోపాటు వేకెన్సీస్ గురించి చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే అకౌంటెంట్ అని చెప్పేసి డిగ్రీ ఉండాలి. ఒకవేళ డిగ్రీ లేకపోతే ఇంటర్ పాస్ ఉండాలి. ఇంటర్తో పాటు 2 ఇయర్స్ అకౌంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి 12th పాసు, అదేవిధంగా టైపింగ్ మీద అవగాహన ఉండాలి. ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్ ఇంటర్ పాసు, అదేవిధంగా టైపింగ్ మీద అవగాహన ఉండాలి. స్టోర్ కీపర్ ఇంటర్ పాసు, ఫోటోగ్రాఫర్ ఇంటర్ పాసు పాటు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేయాలి. అదేవిధంగా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కుక్ వచ్చేసి కూడా 10th, ల్యాబ్ అటెండ్ కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ఎంటీఎస్కి 10th పాసు, ట్రేడ్మెన్కి 10th పాసు, వాషర్ మ్యాన్ కూడా 10th పాసు, అదేవిధంగా కార్పెంటర్, అదేవిధంగా టిమ్ స్మిత్ వచ్చేసి వీటికి 10th పాటు ఐటీఐ ఉండాలి. రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ గురించి ఉన్నటువంటి కొంత సమాచారము. మీకు ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు లింక్ ఇచ్చాను కదా కింద, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా పోస్ట్ అయితే వస్తుంది. లేదనుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది గ్రూప్ సి నోటిఫికేషన్ అని చెప్పేసి. సో దీన్ని మీరు ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే ఇక్కడ జాయిన్ అవ్వ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను టెలిగ్రామ్లోనే ముందు పెడతా కాబట్టి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా అభ్యర్థి జాయిన్ అయ్యి ఉండండి. ఇక అప్లికేషన్ చేయాలనుకుంటే కనుక మీకు ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ డేట్స్ కూడా వాళ్ళు పెట్టారు. లాస్ట్ డేట్ 6th ఫిబ్రవరి అని చెప్పేసి. ఇక ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ క్యాండిడేట్, అదేవిధంగా న్యూ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక రిజిస్టర్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది, అంటే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నెంబరు, అదేవిధంగా పాస్వర్డ్ కొట్టి మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మనం ఇంకా లాగిన్ అవ్వలేము, అంటే మనం ఇంకా ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోలేం కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే న్యూ యూజర్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దీనికి డేట్స్ అయితే కనిపిస్తుంది, చూసుకోండి. ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం మీకు కనిపిస్తుంది. అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో మీరు ఇట్లా లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ డీటెయిల్ గా మీ నేమ్స్ అని రాయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ రాయాలి 10th క్లాస్ మెమో ప్రకారము. వెరిఫై దగ్గర కూడా మీ పేరు రాయండి. మీరు ఇక్కడ పేరు రాయగానే ఆటోమేటిక్లీ మీ పేరు ఇక్కడ హిందీలో ఇక్కడ షో అవుతుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే ఒక టిక్ మార్క్ ఉంది కదా, మీరు 10th తర్వాత మీ పేరుని ఏమన్నా చేంజ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది. మనం ఎవరైనా చేంజ్ చేయం కాబట్టి సో ఆ టిక్ మార్క్ అయితే పెట్టకండి. అదేవిధంగా కింద చూసుకున్నట్టు మీ ఫాదర్ నేమ్ రాయండి. ఇక్కడ కూడా మీ ఫాదర్ నేమ్ రాయండి. ఇక్కడ మీరు రాయగానే ఆటోమేటిక్లీ ఇక్కడ హిందీలో షో అయితే అవుతుంది అనమాట. కింద చూసుకున్నట్టు సేమ్ టు సేమ్ మీ మదర్ నేమ్ ఇక్కడ రాయండి. ఇక్కడ కూడా వెరిఫై దగ్గర మీ మదర్ నేమ్ రాయండి. హిందీలో మీ మదర్ నేమ్ ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే ఇవ్వండి. జెండర్ దగ్గర మీ జెండర్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి మీ యొక్క జెండర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఫోన్ నెంబర్ అన్నమాట, ఫోన్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. దాంతోపాటు ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. సో సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుందంటే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా ఈమెయిల్ ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ దగ్గర కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర రాయండి. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మినిమం 8 లెటర్స్ అయితే ఉండాలి. ఒక క్యాపిటల్ ఉండాలి, స్మాల్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆ రకంగా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత కింద ఈ బాక్స్ లో టిక్ మార్క్స్ అయితే పెట్టండి. ఈ టిక్స్ మార్క్స్ పెట్టేసిన తర్వాత సబ్మిట్ ఉండగా సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో దాన్ని చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ మెయిల్ కి కూడా ఒక మెసేజ్ వస్తుంది, అది కూడా చెక్ అయితే చేసుకోండి. దాంతోపాటు మీరు డైరెక్ట్ గా మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ దగ్గర మీరు ఇదివరకు మీకు వచ్చినటువంటి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ ని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మీరు డైరెక్ట్ గా లాగిన్ అయితే అయిపోండి. సో మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. లాస్ట్ లోకి వెళ్ళారంటే లాస్ట్ లో మీకు కంటిన్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేయని ఈ రకంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 1-2 సార్లు చూసుకోండి, అన్ని చూసుకొని అయితే అన్ని డీటెయిల్ గా ఫిల్ అయితే చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఉంటే ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు నేషనాలిటీ అని చెప్పేసి అడిగింది కదా, నేషనాలిటీ దగ్గర ఇక్కడ ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మీకు ఐడి కార్డ్ అడుగుతుంది అనమాట. ఓటర్ ఐడి కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా ఏది ఉన్నా కూడా మీ యొక్క ఐడి కార్డ్ని సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి నెంబర్ని అయితే రాయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐడికి సంబంధించినటువంటి నెంబర్ని బాక్స్లో ఎంటర్ అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీ 10th క్లాస్ మెమోలో మీకు పుట్టుమచ్చ ఎక్కడుంది అని చెప్పేసి ఉంటుంది, అది ఇక్కడ రాయండి. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. సో పక్కన చూసుకున్నట్టయితే సోషల్ కేటగిరీ అంటే మీకు కేటగిరీ ఏంటో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పక్కన మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని చెప్పేసి ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అని అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మినిమం 40% ఎబో ఉండాలి డిజబిలిటీ, అలా ఉంటేనే ఎస్ పెట్టండి, లేకపోతే నడవది. అదేవిధంగా ఆర్ యూ డిసేబుల్ పర్సన్ ఇన్ డిఫెన్స్ అని చెప్పేసి అడుగుతుంది, అంటే ఆర్మీలో ఉండి కూడా డిజబుల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నోనే పెట్టేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ క్యాలెండర్ లెక్క కనిపిస్తుంది కదా, సో దీని మీద మీరు క్లిక్ అయితే చేయండి. మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మీ ఇయర్ ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ యొక్క మంత్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ ఎంత ఉంది ఏజ్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇక్కడ పక్కన కనిపిస్తుంది. వాళ్ళు February 6, 2025 డేట్ నాటికి కౌంట్ అయితే చేస్తున్నారు. సో ఈ రకంగా అన్ని డీటెయిల్స్ రాసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు సంబంధించినటువంటి అడ్రస్ అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ లైన్ దగ్గర మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ పేరు రాయండి. అడ్రస్ 2 దగ్గర మీ మండల్ రాయండి. అదేవిధంగా ఇక్కడ మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి సిటీ లేదా మీ విలేజ్ పేరు రాసినా కూడా నష్టం లేదు. దాంతోపాటు ఇక్కడ మీ యొక్క పిన్ నెంబర్ అయితే రాయండి. సో మీ అడ్రస్ ని రాసిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ రెండు ఒకటైతే కనుక ఈ బాక్స్ లో టిక్ మార్క్ అయితే పెట్టండి. ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ మీకు కింద ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ వేరు అయితే కనుక వేరు అయితే రాయండి. సో ఈ రకంగా అంతా రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ప్రిఫరెన్స్ సెక్షన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క టెస్ట్ సెంటర్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది. సో టెస్ట్ సెంటర్ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు పూణే, గౌహతి, కోల్కతా, చండీగఢ్, బెంగళూరు, ముంబై, లక్నో, ఢిల్లీ అని చెప్పేసి మనకు ఈ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటే దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ప్రిఫరెన్స్ నెంబర్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి.
ఈ రకంగా 3 ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత కింద చూసుకున్నట్టయితే లిస్ట్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మీరు ఒకసారి వేకెన్సీస్ని అదేవిధంగా క్వాలిఫికేషన్ని చూసిన తర్వాత మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ పోస్ట్కి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీరు దేనికన్నా ఫస్ట్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు దాని మీద జస్ట్ ఈ రకంగా టచ్ చేశారంటే మీకు కింద ఆటోమేటిక్లీ ప్రిఫరెన్స్ యాడ్ అయిపోతుంది. ఇలా జాగ్రత్తగా ప్రిఫరెన్స్ అన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా అన్ని ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి వస్తుంది. అక్కడ మీరు ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నమాట. సో ముందుగా చూసుకున్నట్టయితే మీరు 10th కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మెట్రికులేషన్ దగ్గర సెలెక్ట్ చేసుకుని 10th మీద క్లిక్ అయితే చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ బోర్డు ఉంది కదా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ రాయండి. లేదనుకుంటే స్టేట్ బోర్డ్ రాసినా కూడా ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా సబ్జెక్ట్ కాంబినేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ 10thలో ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ రాయండి. మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని చెప్పేసి ఉంటుంది. ఇవి రాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి రాయకండి, అవన్నీ సైన్స్లో అయితే వస్తుంది. అదేవిధంగా పక్కన ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర ఏం చేస్తారంటే మీ యొక్క 10th క్లాస్ మెమోకి కింద ఉంటుంది, ఇయర్ ఉంటుంది, మంత్ ఉంటుంది. సో ఇక్కడ దాని ప్రకారం ఆ ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ అప్టెండెడ్ మార్క్స్ అంటే 10th క్లాస్లో మీకు ఎన్ని మార్కులు వచ్చి అన్ని రాయండి. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ టోటల్గా మీకు ఎన్ని మార్కులు ఉంటే ఆ మార్కులు అయితే రాయండి. అదేవిధంగా పర్సెంటేజ్ ఆటోమేటిక్లీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ అని దగ్గర 12th దగ్గర సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ రాయండి, లేదా స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అని చెప్పి రాయండి. ఇక్కడ స్ట్రీమ్ ఉంది కదా, స్ట్రీమ్ దగ్గర ఏం చేస్తారంటే ఒకవేళ ఎంపీసీ కానీ బైపీసీ వాళ్ళైతే కనుక సైన్స్ స్ట్రీమ్ అని చెప్పేసి రాయండి, అంటే సైన్స్ అని రాయండి. అదేవిధంగా ఎవరైతే ఈ సిఈసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు కామర్స్ అని చెప్పేసి రాయండి. హెచ్ఈసీ వాళ్ళు వచ్చేసి ఆర్ట్స్ అని చెప్పేసి రాయండి. తర్వాత మీకు ఏమేమి సబ్జెక్టులు ఉంటే ఆ సబ్జెక్టులు మేజర్ సబ్జెక్టులన్నీ రాసేసేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్లో ఇంటర్ పాస్ అయ్యారు ఆ ఇయర్ని రాయండి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మార్కులు, అదేవిధంగా టోటల్ మార్కులు అయితే రాసేసేయండి. సో ఈ రకంగా మీరు మొత్తం డీటెయిల్గా అయితే రాసేసేయండి. సో మీ ఇంటర్ డీటెయిల్స్, 10th డీటెయిల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీరు ఇస్తే డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఒకవేళ మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు అంటే పోస్టుకు తగ్గట్టు మీరు ఏదైనా దానికి అప్లై చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. అదేవిధంగా మీరు లాస్ట్లో చూసుకున్నట్టే మనకి అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో అవన్నీ మీరు కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎల్డీసీ పోస్టుకు నేను ప్రిఫరెన్స్ పెట్టాను కాబట్టి ఎల్డీసీకి సంబంధించినటువంటి టైపింగ్ మీరు చేయగలుగుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. 35 వర్డ్ పర్ మినిట్ అని చెప్పేసి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ నో పెడితే ఎలిజిబిలిటీ అయితే కాదు. ఇక్కడ టైపింగ్ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. ఈ రకంగానే పెట్టేసుకున్న తర్వాత అన్ని జాగ్రత్తలు చెక్ చేసుకొని లాస్ట్లో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇవ్వండి. మీరు ముందే చెప్తున్నాను, అప్లికేషన్ చేసేటప్పుడే మీరు కంపల్సరీ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకోండి. అన్ని క్లియర్గా చూసిన తర్వాత ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ అని ఉంటుందో అక్కడ మీరు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అనేది మీరు యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఏం లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా నో మీద క్లిక్ అయితే చేయండి. అంటే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లోడ్ ఫోటో అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్ అండ్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అప్లోడ్ అయితే చేయండి. ఫోటోని చూస్ చేసుకున్న తర్వాత కింద అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. అప్లోడ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఫోటో అనేది అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఫోటో సైజ్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 20 KB నుంచి 1 MB ఉన్న పర్లేదండి. అది జేపీజీ ఫార్మాట్ లోనే ఉండేటట్టయితే చూసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి డైమెన్షన్ కూడా ఈ రకంగా అయితే ఉండాలి. సేమ్ ఇలా ఉంటేనే మీకు ఫోటో అనేది అప్లోడ్ అయితే అవుతుంది. అంటే విడ్త్ వచ్చేసి 3.5, హైట్ వచ్చేసి 4.5 అని చెప్పేసి ఇది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇంతకు ముందే. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ వీడియో చూసి ఫోటోని సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అప్లికేషన్ ప్రారంభించండి. ఇక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సేమ్ సిగ్నేచర్ కూడా అంతే. దీనికి సంబంధించినటువంటి సైజ్ కూడా 10 KB నుంచి 1 MB లోపు ఉండాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇదివరకు ఇచ్చినటువంటి మీ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చారు కదా, ఐడి కార్డ్ని అప్లోడ్ చేయాలి. మీ 10th మెమో, ఇంటర్ మెమో, అదేవిధంగా అడిషనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే అది ఇవ్వండి. దాంతోపాటు మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా PDF ఫార్మాట్లోనే ఉండాలి. అదేవిధంగా పైన వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి అప్లోడ్ మీద క్లిక్ అయితే చేయండి. ఏ విధంగా PDF ఫార్మాట్లోకి మార్చుకోవాలి, ఏ విధంగా సైజ్ తగ్గించుకోవాలని చెప్పేసి గత వీడియోలో నేను క్లియర్ కట్గా అయితే చెప్పాను. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. వాటిని ఒకసారి చూసి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతనే అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ అయితే చేయండి. సో ఈ రకంగా అన్ని అప్లోడ్ అయితే చేసేసేయండి.
అన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత లాస్ట్లో సేవ్ అని కంటిన్యూ ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. అయితే ఒకటి గమనించండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైల్కి అయితే నేమ్ ఇవ్వకండి, ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే కంపల్సరీ యాడ్ ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. స్పెషల్ క్యారెక్టర్ అంటే నెంబర్ కానీ ఇట్లా ఏదైనా డాష్ కానీ చుక్క కానీ ఇట్లా. ఇక సేవ్ అని కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ అనమాట. మీరు ఇదివరకు ఇచ్చినటువంటి మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని 1-2 సార్లు మొత్తం చూసుకోండి. అన్ని కరెక్ట్ ఉంటే గనక సో మీరు ఏమేమి పోస్ట్కి అప్లై చేశారు అని చెప్పేసి నేనైతే ఈ పోస్ట్లకు అప్లై చేసిన క్యాజువల్గా మీకు అప్లికేషన్ కోసము. ఇటు దేనికి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే అవసరం లేని పోస్ట్ అనమాట. అదే విధంగా ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేయండి, మరి నేను ఏ రకంగా అప్లై చేశాను ఏంటి అని చెప్పేసి. సో ఈ రకంగా మీరు లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ వెరిఫై డాక్యుమెంట్ ఉంది, వెరిఫై డాక్యుమెంట్ మీద క్లిక్ చేయగానే అంటే మీరు డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టారా లేదా అని చెప్పేసి వీళ్ళు మరొకసారి అడుగుతున్నారు. వీలైతే దాన్ని ఓపెన్ చేసి చూసి అది అదే కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోండి. అదే అయితే కనుక ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి కింద సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. ఇట్లా అన్ని డాక్యుమెంట్స్ మొత్తాన్ని వెరిఫై చేసేసేయండి. సో ఈ రకంగా మీరు వెరిఫై చేసేసిన తర్వాత కన్ఫర్మ్ అని చెప్పేసి అయితే అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా అయిపోయిన తర్వాత ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా యాక్సెప్ట్ అడుగుతుంది, యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే కింద సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీరు ఏం కూడా రిఫ్రెష్ చేయకండి, బ్యాక్ అయితే వెళ్ళకండి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు పైన డాష్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది కదా, డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే పేజ్ అయితే వస్తుంది అనమాట. లాస్ట్ లో చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అన్నమాట, ఫర్దర్ గా యూజ్ అవ్వచ్చు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే దగ్గర పెట్టుకోండి. ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఇంటి వరకు చూస్తారో ఇంటి వరకు చూసా బ్రో అని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.